సో డాక్టర్ గారు ఇప్పుడు అడిగే క్వెషన్ కూడా మన పెద్దవాళ్ళు పదే పదే చెప్తూ ఉంటారు. సో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఏదన్నా చేసినప్పుడు చిన్న పిల్లల్లో అయినా సరే టాయిలెట్ ఆపుకోకూడదు అని చెప్తూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే ట్రావెల్ చేస్తుంటాము. అలాంటి ఫెసిలిటీస్ ఉండవు అని కూడా చాలామంది వాటర్ తాగకుండా యూరిన్ అట్లా ఆపేసుకుంటూ ఉంటారు 1 డే అంతా గూడా. సో అవును. నిజంగానే యూరిన్ ఆపుకోవటం వల్ల మనకేమైనా ప్రాబ్లమ్ అవుతుందంటారా బాడీకి? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే యూరిన్ ఆపడం అనేది ఎట్టి పరిస్థితిలో ఆరోగ్యకరమైనటి అలవాటు కానే కాదు. హ్మ్. ఎందుకు కాదు అనంటే నార్మల్‌గా ఒక అడల్ట్ యొక్క కెపాసిటీ 500 ఎంఎల్ అని చెప్పా. అది మేల్స్‌లో. హ్మ్. స్త్రీలలో దాని కెపాసిటీ 800 ఎంఎల్, 900 ఎంఎల్ కూడా ఉండొచ్చు. హ్మ్. ఎందుకలా అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు చిన్నతనం నుంచి కూడా యూరిన్ ఆపుకోవడానికి అలవాటు పడ్డారు. ఎవరు చెప్పారు వాళ్ళకి ఆపుకోమని? అంటే కన్నతల్లి. హ్మ్. వెళ్ళేటప్పుడు ఎక్కువ వాటర్ తాగకమ్మా, అక్కడ వాష్‌రూమ్స్ బాలేవు. పిల్లలే చెప్తుంటారు అమ్మ బాలేదు అక్కడ అని. హ్మ్. అలాంటి చోట వెళ్ళకు, నువ్వు వాటర్ ఎక్కువ తాగకు, వస్తే ఇంటికి వచ్చే వరకు ఆపగలిగితే ఆపేసేయి. హ్మ్. తప్పని పరిస్థితుల్లో ఎక్కడైనా పోసుకో, కానీ ఇంటి దగ్గర వచ్చేవి వెయిట్ చేయమని చెప్పి. దాని ప్రకారం వాళ్ళు పోయేటప్పుడు కూడా తక్కువ వాటర్ తాగుతూ వెళ్తారు, అక్కడ అసలు తాగరు. హ్మ్. సో నార్మల్గా ఉండే పురుషుల కంటే వాళ్ళకి కెపాసిటీ పెరుగుతుంది. 600 ఎంఎల్ అవుతుంది కొంతకాలానికి. ఇంకో 2 ఇయర్స్లో 700 ఎంఎల్ అవుతుంది. హ్మ్. తర్వాత 800 ఎంఎల్ అవుతుంది. అంటే అంతవరకు వాళ్ళు బ్లాడర్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోగలిగారు. హ్మ్. కానీ ఒక లెవెల్ తర్వాత ఇక ఇది ఎక్స్పాండ్ కాదు. ఆఫ్టర్ 800 ఎంఎల్ ఇక మీరు ఎంత ఆపనికి ట్రై చేస్తే యూరిన్ లీక్ అయిపోవాలి, లేదా బ్లాడర్ రప్చర్ అయిపోవాలి. హ్మ్. ఇంతే. మనం ట్రై చేస్తున్నాం అనుకోండి, ప్రెషర్ పెరుగుతుంది. హ్మ్. పెరిగినప్పుడు మనకు తెలియకుండా ఇన్వాలంటే కొంతమంది ముసలోళ్ళు హ్మ్. మూత్రం అవును. పోసేస్తుంటారు. అవును. కంట్రోల్ పోయిందంటారు. హ్మ్. అంటే ఏంటి అంటే బ్లాడరు ఇక తట్టుకోలేక అతనికి ఏమో ప్లేస్ దొరకదు, అతను పోయాడు, కానీ ఇక్కడ నిండిపోయింది, హ్మ్. ప్రెషర్ పెరిగిపోయింది. సో ఇదంతా కూడా ఒక విషియస్ సైకిల్ లాంటిది ఆపుకోవడం. హ్మ్. సరే మూత్రం పోసేసాడు అనుకో, హ్మ్. పోసినప్పుడు ఏమవుతుంది, అంత ఫ్రీగా స్టార్ట్ చేయలేడు. ఎందుకంటే ఓకే. బ్లాడర్ యొక్క కంట్రాలు బాగా ఓవర్ ఎక్స్పాండ్ అయినాయి. హ్మ్. అవి కాంట్రాక్ట్ అయితే తప్ప మూత్రం బయటికి రాదు. సో అవి మళ్ళీ కాంట్రాక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. పోయిన తర్వాత ఇంతసేపు సఫర్ అయ్యాను, ఇంత ఆపుకున్నాను, ఇప్పుడు పోయడానికి రావట్లే అని అల్లలాడిపోతాడు. ఒక 3-4 మినిట్స్ అలా చేసి తలడిల్లిన తర్వాత మెల్లగా కొన్ని చుక్కలు రావచ్చు. హ్మ్. ఆ కొద్దిపాటి చుక్కలు వచ్చిన తర్వాత కెపాసిటీ తగ్గి కొంచెం ఫోర్స్ డెవలప్ అయింది. హ్మ్. సో స్టార్ట్ చేయడం ఈజ్ ఏ ప్రాబ్లం, హెసిటెన్సీ. హ్మ్. సో ఎక్కువ ఆపడం వల్ల మూత్రం పోయలేకపోవచ్చు. ఓకే. సెకండ్, పోసిన తర్వాత హ్మ్. ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ మంటతో రావచ్చు. మంట ఎందుకు వచ్చింది హ్మ్. అనే డౌట్ వస్తుంది. హ్మ్. కొద్దిగా 2-3 చుక్కలు రక్తం కూడా రావచ్చు. హుహు. అదే నేను ఆపడం మాత్రమే చేశా, హ్మ్. నాకు టైం దొరకలేదు, నాకు ప్లేస్ దొరకలేదు కాబట్టి హ్మ్. అని ఆలోచిస్తే బ్లాడర్ అనేది దానికి 3 పొరలు ఉంటాయి. బయట పొర, మధ్యలో కండరాలు, లోపల సున్నితమైనటువంటి మ్యూకోజా. ఈ మ్యూకోజాతో మూత్రం టచ్ అవుతుంది. హ్మ్. ఎప్పుడైతే ఆ వాటర్ నిండిపోయిందో, ప్రెషర్ పెరిగిపోయిందో, ఈ మ్యూకోజాకు ఉన్న రక్త ప్రసరణ అంతా కూడా గట్టిగా కండరం వైపు అట్లా అదిం పట్టినట్టు అయ్యి రక్త ప్రసరణ ఆగిపోతుంది. సో లోపల పొరకి రక్త ప్రసరణ లేక అందులో క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్స్లోంచి 4 చుక్కలు రక్తం వస్తుంది. అవి మూత్రంతో కలుస్తాయి. కలిసి మూత్రం పోయిపోతే రక్తం వస్తుంది. అంటే పోయలేకపోవచ్చు, మంటతో రావచ్చు, బ్లీడింగ్ కూడా కావచ్చు. అంతా చేస్తే చివరికి కొంత మూత్రం మిగిలిపోవచ్చు. ఎందుకంటే అతనికి పోయలేకపోతున్నాడు. సరే ఇలా కూడా కంటిన్యూ అయ్యాడు కొన్ని నెలలు అనుకుందాం. ఆ తర్వాత ఏమవుతుందంటే అవుట్లెట్ ప్రాస్టేట్ గడ్డ పెరిగిన వాళ్ళు మూత్రం పోస్తూ ట్రై చేస్తారు. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలు చూసి నేను వయసు అయిపోయింది ఇంతేనేమో అనుకుంటారు. వయసుతో ఏమీ ఆగవండి, ఎక్కడ కూడా టైట్ కాదు. కానీ ఆ ప్రాస్టేట్ గ్రంథి ఉన్న విషయం తెలియక స్ట్రగుల్ అవుతూ పోస్తే మూత్రము కిడ్నీ నుంచి బ్లాడర్కి వస్తుంది, బ్లాడర్ నుంచి బయటికి పోవాలి. అయితే పైనుంచి కిడ్నీ నుంచి వచ్చి బ్లాడర్లో పడ్డది రివర్స్ పోకుండా ఒక వాల్వ్ ఉంది మనకు. దాన్నే యూరెట్రో వెసికల్ జంక్షన్, యూవీజీ అంటాం మేము. యూవీజీ పని ఏంటంటే పైనుంచి మూత్రం వచ్చినప్పుడు బ్లాడర్లోకి ఎంట్రీ ఇవ్వాలి. బ్లాడర్ బాగా ప్రెషర్ వచ్చినా సరే రివర్స్ పోనీయకూడదు. రివర్స్ పోనిస్తే ఏమవుతుందంటే బ్లాడర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే, మురికిగా ఉంటాయి. అవి కిడ్నీల నుండి చాలా ప్యూర్గా ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా కిడ్నీ పోయిందంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయ్యి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సో రివర్స్ పోకూడదు. ఎవరికైనా సరే మూత్రం పోస్తే బ్లాడర్ నుంచి బయటకు రావాలి. రివర్స్ పోయిందంటే కిడ్నీస్ చెడిపోతాయి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆపుకునే వాళ్ళందరూ కూడా స్లోగా రివర్స్ వస్తుంది. మూత్రం పోసినప్పుడు కొంతమంది చెప్తారు, మాకు జెట్స్ పైకి వెళ్ళిపోతున్నాయి సార్, ఈపు లేదు గుద్దినట్టు అవుతుంది. దాన్ని వాటర్ హ్యామర్ అంటాం. మూత్రం ట్రై చేస్తున్నాడు, కొంత పోస్తున్నాడు, కొంత రివర్స్ కొడుతుంది. ఆ రివర్స్ కొట్టడం వల్ల అది వాళ్ళకి తెలుస్తుంది, చివరి దశలో తెలుస్తుంది. ఓకే ఓకే. చాలా అడ్వాన్స్ స్టేజ్లో మనం మూత్రం ఎంత ట్రై చేస్తే రివర్స్ వెళ్తుంది ఏంటి, ఒక జట్టు కొడుతుంది, ఈ వీపులో ఎవరు గుద్దినట్టు అవుతుంది, వెనక్కి చూసుకుంటున్నారు. ఏం కాదా, నీ మూత్రం వెనక్కి వెళ్తుంది. ఎందువల్ల అంటే నువ్వు ఆపుకున్నావు, చేయరాంతి చేసావు. పాపం సైలెంట్ కిడ్నీస్ అవి ఎంత గొప్పగా పనిచేసినా సరే ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోయినా రివర్స్ వస్తుంది. రివర్స్ వచ్చినాక దాంట్లో స్కార్స్ ఏర్పడతాయి. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అనేవి పనిచేస్తాయి, స్కార్స్ వచ్చి కాంట్రాక్టెడ్ కిడ్నీస్ అవుతాయి. పైలోనెఫ్రైటిస్ అంటాం. ఫంక్షన్ తగ్గుద్ది. ఫంక్షన్ తగ్గి
ఇక తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళకు ఫీవరు, చిల్స్, వామిటింగ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే రివర్స్ పోతుందని చూసాం. రివర్స్ పోతున్నాయి అనే విషయం తొలి దశలో గుర్తించకపోతే 2 కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. వాటి వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి కొత్త కిడ్నీ పెట్టాల్సిన అగత్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మూత్రం ఆపుకోవడం అనేది రియల్ ప్రాబ్లం. ఈ మధ్య ఒక మీడియాలో చూశాను నేను, ఎవరో ఒక లేడీ బాగా మూత్రం ఆపుకుందంట, ఆపుకున్న తర్వాత పోయిపోతే చనిపోయింది. ఓకే. అప్పుడు నన్ను అడిగారండి ఒక ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు, సార్ ఇట్లా మూత్రం ఆపుకుంటే మనిషి చనిపోతారని. అంటే మూత్రం ఆపడం వల్ల వచ్చిన అనర్థాలు ఇవి. ఎంతో కాలంగా ఆమె సఫర్ అవుతుందేమో, ఆ రివర్స్ ఫ్లో వస్తుందేమో, దానివల్ల కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదేమో, అయినా సరే ఆమె అలా కంటిన్యూ అవుతూ చనిపోయడం చెప్తే, ఒకసారి మనం ఆపుకుంటే మనం చనిపోవు. ఓకే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సో అది కంటిన్యూ చేస్తే చనిపోయే ఛాన్స్ కూడా ఉందంటారు. తప్పనిసరిగా ఉంది. పిల్లలకు కూడా చెప్పాలి. అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలే ఇవన్నీ ఆపుకుంటుంటారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా వాష్రూమ్స్ అన్ని స్కూల్లో జాగ్రత్తగా చూస్తున్నారు. లేకపోతే పేరెంట్స్ వాళ్ళ కంప్లైంట్ చేయాలి అడ్మినిస్ట్రేషన్, ఈ పిల్లలు మూత్రం పోసుకోవాలండి, పోయిన పక్షంలో దే ఆర్ ఇన్ ట్రబుల్. అంతేగాని ఇంటి దగ్గర పోయించుకుందాం అంటే 8 hours పోతున్నారు పిల్లలు, వెళ్ళడానికే గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఇంటికి వచ్చేటప్పటికి ఏడు ముఖంతో వస్తున్నారు. వచ్చి రాగానే అసలు బ్యాగ్ అక్కడ పడేయకుండా పరిగెత్తుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతున్నారు. మేము చూసాం కళ్ళారా, మీరు కూడా చూసింటారు చాలా మంది పిల్లలు చేస్తున్నారు. ఎందుకంటే ఉండండి నేను ఎప్పుడూ వస్తా అని చెప్పి అలా వెళ్ళి చేస్తున్నారు. బికాస్ అట్లా ఉగ్గబట్టుకుని వస్తున్నారు ఇంటికి. ఇట్ ఈస్ నాట్ ఎ హెల్దీ హ్యాబిట్. దే షుడ్, ఎవ్రీ చైల్డ్ షుడ్ బి టోల్డ్, నీవు కంఫర్టబుల్ ప్లేస్ వెతుక్కో, లేని పక్షంలో మీ టీచర్ చెప్పు, కాని పక్షంలో మేము వచ్చి చెప్తాం. తప్పితే ఇట్ షుడ్ బి ఎ క్లీన్ అట్మాస్ఫియర్. డర్టీ వాష్రూమ్స్ పోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది, అది ఇంకో ఆస్పెక్ట్. కానీ పోయాల్సిన అవసరం అయితే మనకుంది. ఇప్పుడు యూరిన్ అనేది విసర్జక పదార్థం, దాన్ని దాచుకుంటాం ఎట్లా? దాన్ని ఆపేసుకుంటే కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కూడా తెలిసింది కదా. సో అట్లా తెలిసినా కూడా మళ్ళీ చేసామంటే మనకే ప్రాబ్లం. సో డాక్టర్ గారు, ఇప్పుడు అట్లానే కాకుండా యూరిన్ కంట్రోల్ చేసుకోవడం వల్ల మీరు అప్పుడప్పుడు అంటే అవి ఆ వాల్స్ ఏవైతే క్రాక్ వచ్చి బ్లడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటే నార్మల్ గా కూడా చాలా మంది యూరిన్కి వెళ్ళినప్పుడు ఏదైనా బ్లడ్ వచ్చినప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు. సో అది దేనికి రీజన్ అనుకోవచ్చు అంటారు? యూరిన్ బ్లడ్ రావడం అనేది ఒక సీరియస్ ప్రాబ్లం లోపల ఉన్నదని తెలియజేసేటువంటి పరోక్ష సంకేతం. కామనెస్ట్ ఏంటి? స్టోన్స్ స్మూత్గా రౌండ్గా రేగిపళ్ళలాగా ఉండవండి. అవి రఫ్గా స్ఫటికల్లాగా, పెద్ద ఉప్పులాగా. పెద్ద ఉప్పు ఎలా ఉంటుంది? రఫ్గా ఉంటుంది, స్ఫటికల్లాగా ఉంటుంది. అలాంటివి లోపల ఉండి అవి గుచ్చుకుంటాయి, లోపల పొరలో గుచ్చుకొని అందులో బ్లీడింగ్ అయ్యి మూత్రం ఎరుపుగా రావచ్చు. కొంతమంది స్టోన్స్ కూడా పాస్ చేస్తారు, చిన్నగా ఉంటాయి, 2-3 millimeters 5 millimeters ఉంటే అది లోపల కట్ చేస్తూ బయటకు వచ్చేస్తుంది. అంతవరకు నొప్పి వచ్చింది, కొద్దిగా యూరిన్ రెడ్గా వచ్చింది, తర్వాత మాకు స్టోన్ వచ్చింది, దొర్లుకుంటూ వచ్చి బాగా నొప్పితో వచ్చింది. అది వచ్చిన తర్వాత నాకు కొంచెం రిలీఫ్ అయింది. ఇది క్లాసికల్గా ఒక స్టోన్ ఉన్న పేషెంట్ చెప్పేటువంటి హిస్టరీ. సో నెక్స్ట్ ఏంటి? ఏమైనా క్యాన్సర్ గడ్డ వచ్చింది. క్యాన్సర్ గడ్డ ఉంటే క్యాన్సర్ లక్షణం ఏంటంటే సెల్స్ అబ్నార్మల్గా డివైడ్ అయ్యి నార్మల్గా ఉండేటువంటి ఒక యూనిటీ కానీ ఒక లైనింగ్ ఉండేటువంటి ఇంటిగ్రిటీ ఉండదు. కాబట్టి ఆ పుండులాగా తయారై ఆ పుండులోంచి రాలి పడిపోతుంటాయి సెల్స్. అప్పుడు ఎప్పుడు పుండు వచ్చినా సరే అక్కడ బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగే మూత్రం ఎరుపుగా రావచ్చు. అందుకనే ఆ వచ్చినటువంటి సాఫ్ట్ టిష్యూ, గుజ్జు లాంటి పదార్థాలు కానీ పొరలు కానీ ఏవైనా వస్తే మాకు చెప్పని అది తీసుకొని రమ్మంటున్నాం. దాన్ని మైక్రోస్కోప్ అనలైజ్ చేస్తే తప్పకుండా దొరుకుతాయి. అందులో క్యాన్సర్ సెల్స్ ఉన్నా తెలుస్తాయి. యూరిన్ ఫర్ మ్యాలిగ్నెంట్ సెల్స్ అంటారు. సెల్స్ అన్ని కూడా రాలి పడిపోతున్నాయి. వాటిని గుర్తిస్తే ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దానికి సిటీ స్కాన్ చేయాలా, ఎంఆర్ఐ చేయాలా, తర్వాత క్యాన్సర్ గడ్డ ఎలా తొలగించాలా, ఇవన్నీ తొలి దశలు గుర్తిస్తేనే మంచి ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. ఎంత క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చినా, ఎన్ని క్యాన్సర్ హాస్పిటల్ వెలిసినా సరే, ఎంతమందికి ఎన్ని రకాల ఫెసిలిటీ గవర్నమెంట్లు ఇచ్చినా సరే, అడ్వాన్స్ క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశం ఎవరికి లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గురించి చెప్తున్నాను. అమెరికాలో చేశాను, లండన్లో చేశాను. క్యాన్సర్కి చాలా గొప్పగా ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్తాం. క్యాన్సర్ అంటే భయపడకండి, క్యాన్సర్ మిమ్మల్ని ఏం చేయదు, మా దగ్గర ఈ ట్రీట్మెంట్ ఉంది, మా దగ్గర ఆ ట్రీట్మెంట్ ఉంది, ఈ రేడియోథెరపీ ఉంది, IMRT ఉంది, ఏవేవో చెప్తుంటారు. అంటే అవన్నీ మంచివి కాదని అనట్లే, మంచివే. ప్రొవైడెడ్ అర్లీ స్టేజ్లో వస్తే మనిషి, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్? క్యూరింగ్ అ పేషెంట్. మీ క్యూర్ అయితే దట్ ఈస్ అ ఎండ్ పాయింట్, దట్ ఈస్ ద పాయింట్ వేర్ వీఆర్ ఎయిమింగ్ ఎట్. అది కాకుండా మీరు అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేసిన తర్వాత క్యూర్ చేయలేమని చెప్పి చేసే ట్రీట్మెంట్ అన్ని కూడా ప్రొలాంగేషన్ ఆఫ్ లైఫ్ మాత్రమే. మీ సిమ్టమ్స్ కొంతవరకు తగ్గిస్తామండి. 6 నెలలు బతకచ్చు, 9 నెలలు బతకచ్చు, 9 బదులు 13 నెలలు బతకచ్చు. అందుకు ఇవన్నీ చేయండి అని కీమోథెరపీ చెప్తున్నాం. అంటే ఏంటి? ఆల్రెడీ మేము ఓడిపోయాం అక్కడ. అడ్వాన్స్ స్టేజ్లో క్యాన్సర్ క్యూర్ అనేది లేదు. కారణం ఎవరు? పేషెంటే. ఎందుకు అలా అయిందంటే అది పర్సనల్ కంప్లైంట్, రహస్యమైన కంప్లైంట్. ఇంకొకరు చూసే అవకాశం లేదు అక్కడ. అది ఇక్కడ చిన్న గడ్డ వచ్చింది అనుకోండి, ప్రతి ఒక్కరు చెప్తారు మనకి, అయ్యా నువ్వు ఇదేం చూపించుకొని, క్యాన్సర్ గడ్డ అయితే వెనుక తీసేస్తాం, బాగైపోతాం. అదే బ్లాడర్లో ఒక చిన్న పిందె నుంచి ఇంత గడ్డ అయినా సరే మనకు తెలియదు. ఓన్లీ యూరిన్లో అప్పుడు రక్తం పొరలు వస్తుంటాయి, ఏం కాదులే వీటికి. ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే అది పెయిన్లెస్ బ్లీడింగ్. క్యాన్సర్ ఆల్వేస్ పెయిన్లెస్ బ్లీడింగ్. నొప్పి లేనంత వరకు మనిషి ఏమి బాధపడ్డండి.
స్టోన్కి పరిగెత్తుకుని బాధనికి ఎందుకు వస్తుందంటే నొప్పి వస్తుంది. క్యాన్సర్లో నొప్పి లేకుండా మెల్లగా పెరుగుతుంటుంది. అందుకనే బ్లీడింగ్ అయితే చాలు, అది నొప్పి ఉందా లేదా అనేది మీకు అక్కర్లేదు. బ్లీడింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ వార్నింగ్. ఇది మోస్ట్ డేంజరస్ లేవు, నువ్వు అబ్నార్మల్ గా ఉన్నావు, వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అనే మేజర్ సిమ్టమ్ అన్నమాట అది. 100% కరెక్ట్.